వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. కొంచెం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అనుకోండి, మీరు స్కిప్ చేస్తూ అయినా చూడొచ్చు. కానీ ఇది మనకి హెల్త్కి సంబంధించిన, ఇంకొకటి ఏంటంటే మన చర్మ సౌందర్యానికి సంబంధించిన విషయాలు కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ అవ్వకుండా మీరు వివరంగా పూర్తి వివరాలు చూడండి. అప్పుడే మీకు అన్నీ తెలుస్తాయి. మరి పూర్తిగా చూసేసేయండి ఈ వీడియోని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే నేను కూడా సూపర్ గా ఉన్నాను. ఈ రోజు కూడా నేను సరికొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేసాను. నేను అంతకు ముందు ఒక వీడియో చేశాను దీని గురించే. మన స్కిన్ మొటిమలు అవి ఇవి తగ్గి మనకి కొంత ఎలర్జీ, మన ఫేస్ లో కొంత ఎలర్జీ వచ్చినప్పుడు ఏంటి, ఏ విధంగా వాడాలి అని అన్నది నేను ఒక క్రీమ్ గురించి నేను వీడియో చేశాను. అది చాలా చక్కగా వైరల్ అయిందండి. మీరంతా ఎంతగానో ఆదరించారు ఆ వీడియో. ఇప్పుడు కూడా నేను అలాంటి వీడియోని మీ ముందుకి తీసుకురాబోతున్నాను అనమాట. చూడండి, అజంతా వారు మనకి అందించిన పెరోబా ఇది మీరు కావాలంటే మీరు యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. దీని గురించి మనం మొత్తం అంతా వివరంగా అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఈ రోజు వీడియో ఈ సోప్ గురించే. అసలు ఈ సోప్ ను వాడితే లాభాలేంటి, నష్టాలేంటి, అసలు ఎందుకు వాడాలి, దీని కాస్ట్ ఎంత, సోప్ ఎలా ఉంటుంది, మనం ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, అందరూ వాడచ్చా లేదా, సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మనం ఈ సోప్ గురించి తెలుసుకుందాము. ఇది చాలా మంచిదండి, ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన సోప్. దీని గురించి ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోవాలంటే తెలుసు కదా మీకు, నా సబ్స్క్రైబర్స్ అందరూ లైకులు కొట్టేయండి. నా సబ్స్క్రైబర్లే కాదు, చూస్తున్న వాళ్ళు కూడా లైకులు చేయండి, కమెంట్స్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్ చేయండి. ఇక మీ అందరికీ తెలుసు కదా, కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి ఈ సబ్బు ఎలా ఉంటుంది ఏంటి, దీని రేట్ ఎంత ఏంటి అన్ని పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా, ఈ బాబుకి బ్యాక్ మొత్తం అంతా, అంటే వెనకాల వీపు మొత్తం ఈ విధంగా మచ్చలతో వచ్చేసింది. ఇలాగ నొప్పి లేదు, ఏమీ లేదు, కానీ మచ్చలతో ఉందండి. ఇదంతా క్లీన్ అవడానికి ఈ సోప్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అజంతా పెరోబార్ మనకి 5%. మనకి ఇది పెరోబార్ వచ్చి 2.5% లో కూడా ఉన్నది. 2 విధాలుగా మనకి ఈ సోప్ మనకి వస్తుందండి. దీని రేటు వివరాల్లోకి వెళ్ళిపోదాం. దీని రేటు, సబ్బు చూస్తే ఇంత, రేటు చూస్తే అంత అన్నట్టు, మరి దీని రేటు అక్షరాల 176 రూపాయలు, అంటే 176 రూపీస్ అండి ఇది. ఇక మనకి చూడటానికి ప్యాకింగ్ చాలా బాగున్నది. సోప్ అసలు ఏ విధంగా ఉంది ఏంటి అన్నది చూసేద్దాం. ఇంత రేట్ ఉంది కదా మనకి, సోప్ చూస్తుంటే ఇంత రేట్ ఉంది. మరి సోప్ ని మనం చూసేద్దాం. సోప్ మనకి చూస్తున్నారు కదా, చాలా చిన్నగా ఈ విధంగా ప్యాక్ లో ఉన్నది. మెడిసిన్స్ ఎప్పుడు తక్కువ క్వాంటిటీలోను ఎక్కువ రేట్లోనూ ఉంటాయి అని అంటారు కదా, దానికి ఇదిగోండి ఇదొక ప్రూఫ్. నిజంగానే మనకి సబ్బు చూస్తే పెట్టంత ఉన్నది, రేటు చూస్తే ఆకాశం అంత ఉంది కాదు. అవునండి, మరి ఏంటనుకుంటున్నారు, దీని ప్రభావం కూడా అంత బాగా పనిచేస్తుంది. మనకి వచ్చే వాటిని తగ్గించడానికి ఇది అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది కాబట్టి దాని రేట్ అంతగా ఉన్నది. సోప్ చూస్తే ఇంత చిన్నగా ఉన్నది. మొత్తానికి ఇదిగోండి ఈ విధంగా సోప్ ని చూసేద్దాము. సోప్ మనకి వైట్ కలర్ లో వచ్చి ఈ విధంగా వచ్చేసేసింది. చూస్తున్నారు కదా, దాని లోగో కూడా సోప్ లో ఈ విధంగా ఉన్నది. సోప్ చాలా చిన్నగా ఉన్నదండి. అది చూసిన తర్వాత ఏంటి 176 రూపీస్ కి ఇంత చిన్న సోపా అని అనుకున్నాను. కానీ మంచి స్మెల్ వస్తుంది, మంచిగా ఉన్నది. దీన్ని మీకు వివరంగా ఇంకా వివరించడానికి చూసారా, నా ఫింగర్ లో అది, నా ఫింగర్స్ ఇంత వచ్చింది. ఒక ఫింగర్ ని మనం ఇలా పెడితే దాని వెడల్పు అయితే అలా ఉన్నది. చూస్తున్నారు కదా, నా 3 ఫింగర్స్ అంత సోప్ ఉన్నది. ఒక ఫింగర్ ని ఇలా పెడుతూ ఉంటుంటే అంత వెడల్పు ఉన్నది. మనకి ఏమి అంత పెద్ద సైజులో లేదు, వీడియోలో పెద్దగా కనిపిస్తుంది అనుకుంటా. కానీ చూస్తున్నారు కదా, కానీ నార్మల్ సబ్బుల్లాగా ఈ సబ్బు తొందరగా కరిగిపోదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చూసారు కదా,
మీరు పూర్తిగా తెలుసుకుని ఉంటారు. ఇంకా తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అసలు మనకి లాభాలేంటి, నష్టాలేంటి అన్నవి మనం పూర్తిగా తెలిసేసుకుందాం. చూస్తున్నారు కదా సబ్బు మనం ఏ విధంగా ఉంటుందో ఏంటో, అసలు ఏంటి దీని రేటు కూడా మనం వివరంగా చూసాము. మనకి ఎలాగా ఇది వాడితే ఏమేమి తగ్గుతాయో ఏంటో మీరు తెలుసుకున్నారు కదా. పింపుల్స్ ఇంకా చాలా మంది పిల్లలు హాస్టల్స్ లో, ఇది ఎక్కువ పిల్లలకేనండి, పెద్దవాళ్ళకి కూడా ఏంటంటే ఎక్కువ సమస్య పిల్లలకే వస్తాయి. వాళ్ళు కాలేజెస్ లో హాస్టల్స్ లో ఉండి అక్కడ ఇక్కడ ఆ వాటర్ ఈ వాటర్ తో స్నానం చేసి వెనుకమాల ఈ వీపిలో వాళ్ళకి మచ్చల కింద అవి తగ్గవు. అవి తగ్గడానికి చెందడానికి ఇలాంటి సోప్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. చూస్తున్నారు కదా, మనకి రేటు 176 అయినప్పటికీ సోప్ మాత్రం చాలా చిన్నగా ఇంతే ఉంటుంది. ఇంకొకటి ఏంటో తెలుసా మీకు, ఇది డాక్టర్ సలహా మేరకే వాడాలి. నేనేదో వీడియో చేస్తున్నాను కదా అని వాడేసేయకూడదు. డాక్టర్ గారు సజెషన్ చేస్తేనే మీరు వాడండి. ఒకటి ఏంటంటే, ఇది చిన్న పిల్లలు కానీ, బాగా చిన్న పిల్లలు, వాళ్ళకి అలర్జీ అయిన వాళ్ళు అలాంటివి పోనీలే ఈ సోప్ మనకి తెలిసింది కదా అని ఈ విధంగా ఈ సోప్ ని మనం వాడేయకూడదు. ఇంకొకటి, వాడుతున్న వాళ్ళు కూడా ఎక్కువగా 10 సార్లు రుద్దుకోకూడదండి. ఒకసారి రుద్దేసుకుని ఆ తర్వాత ఇది మన హెయిర్ కానీ కళ్ళకు కానీ ఇది చేరకూడదు. చాలా జాగ్రత్తగా వాడాలి డాక్టర్ల సలహా మేరకు. ఇంకొకటి ఏంటంటే, మనం రెగ్యులర్ గా, అంటే మనకి ఆ పొక్కులు అవన్నీ తగ్గిపోయిన తర్వాత, ఆ మొటిమలు అవన్నీ తగ్గిపోయిన తర్వాత ఈ సోప్ వాడవలసిన పని లేదు. మనము డాక్టర్ సజెషన్ మేరకే మాకు తగ్గిపోయిందండి ఇంకా మేము వాడక్కర్లేదు అని వాడచ్చా లేదా అని డాక్టర్ సలహా మేరకే ఈ సోప్ వాడాలి. ఈ చిన్న సోపు ఇంత రేట్ ఏంటి అని అనుకోవచ్చు, కానీ చెప్పాం కదండి, ఇది అందరూ వాడకూడదు. వాళ్ళకి ఇప్పుడు మనకి మొటిమలు కానీ, లేకపోతే చూసారు కదా మనకి బ్యాక్ సైడ్ వచ్చే మచ్చలు, ఇంకా ఎండకి మనకి ఒళ్ళంతా పేలిపోయి వస్తుంది కదండి, వచ్చినప్పుడు ఈ సోపు మనం వాడచ్చు. కానీ నేను 10 సార్లు చెప్తున్నాను, డాక్టర్లు మనకి సజెస్ట్ చేస్తేనే ఈ సోప్ వాడాలి. ఈ సోప్ వాడే వాళ్ళు కూడా 2-3 సార్లు బాగా రుద్ది ఏం వాడవలసిన అవసరం లేదు. ఇంకొకటి, దీన్ని మనం యూస్ చేసేటప్పుడు ఏంటంటే, మనకి అంత ఏమి నార్మల్ సోప్స్ బాగా అరిగిపోతాయి, కానీ ఈ సోపు అరగదు. చాలా చిన్నగా ఉన్నా సరే, మనకి చూస్తున్నారు కదా, చూస్తే చాలా చిన్నగా ఉన్నా సరే దీంట్లోని మెడిసిన్, ఇది ఒక మెడిసిన్ కింద మనకి ఉపయోగపడుతుంది. అందుకని మనం వెనకమాల మనకి అలాంటి మచ్చలు అవి పోవడానికి ఈ సోప్ వాడితే పోతాయండి. అవి పోయిన తర్వాత మనం డాక్టర్కి ఈ విధంగా పోయిందండి వాడచ్చా లేదా అని అడిగి మనం వాడాలి. రెగ్యులర్ గా తగ్గిపోయిన తర్వాత కూడా మనం ఈ సోప్ ని వాడవలసిన అవసరం అయితే లేదండి. ఇంకా మొటిమలకి ఇది బాగా పనిచేస్తుందండి. మనకి పింపుల్స్ అవి వచ్చినప్పుడు కూడా మనకంటూ వేరుగా సోప్ పెట్టుకుని ఈ సోప్ నే మనం వాడచ్చు. చూస్తున్నారు కదా, ఈ పెరోబారే మనకి ఇక్కడ 5% అని ఉంది కదండి, మనకి 2.5 కూడా పర్సెంటేజ్ అని కూడా మనకి ఉంటుందండి. ఆ సోప్ కూడా మనకి వస్తుంది. డాక్టరు మనకి 2.5 తీసుకోమంటారో 5% తీసుకోమంటారో అడిగి వాళ్ళే సజెషన్ ఇస్తారు కాబట్టి మనం అలాగ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి చిన్న మొటిమలు అలాంటివి ఒకవేళ ఉంటే గనక మనం 2.5 యూస్ చేసుకుంటే సరిపోతుంది. 5% అవసరం లేదు. ఇంకొకటి, నార్మల్ గా మనము అప్పుడప్పుడు అయితే ఈ సోప్ ని వాడుకోవచ్చు. మొటిమలు మీకు తెలుసు కదా, పింపుల్స్ తో చాలా బాధపడుతున్న వాళ్ళు ఈ సోప్ ని వాడచ్చు. ఇది నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్కి చూపించాను, డాక్టర్ గారు ఈ సోప్స్ సజెషన్ చేశారు. మీరు కూడా, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా ఈ విధంగా తెలియచేద్దాము, ఒకవేళ ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనము ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు కదండి.
తక్కువగా ఉన్నప్పుడు, బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ సోప్తో తగ్గిపోద్ది అని మనకి మనం అనేసుకుని తెచ్చుకుంటాం కాదు. ఎక్కువగా ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనము డాక్టర్ సలహాలని కోరటమే మంచిది. చూస్తున్నారు కదా, బ్యాక్ అంతా ఆ విధంగా మచ్చలతో ఉన్నది. ఇది వాడేమనుకోండి మనకి తగ్గిపోతుంది, గ్యారంటీగా తగ్గిపోతుంది. డాక్టర్ గారు ఇది రాసి ఇచ్చిన తర్వాత నేను కూడా ఏంటంటే దాని గురించి సెర్చ్ చేశాను, గూగుల్లో సెర్చ్ చేశాను, తర్వాత యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను అనమాట. నాలాగే చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది. పిల్లలు కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటాయి కదండి, ఆ విధంగా మనము నిజంగానే చెప్తున్నాను. వాళ్ళకి ఇప్పుడు ఈ సోప్ పింపుల్స్ అలాగ ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత చూసారు కదా ఇలాంటి ప్రాబ్లము ఉన్న వాళ్ళకి విడిగా ఈ సోప్ పెట్టి వాళ్ళే వాడుకోవాలండి. చిన్న పిల్లలు అసలు ఈ సోప్ జోలికి వెళ్ళకూడదు. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అని అనుకుంటూ నెక్స్ట్ వీడియో కూడా మీకెంతగానో ఉపయోగపడే వీడియోతోనే మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు తీసుకుంటున్నాను, మీ శైలజ. ఓకే, బాయ్ బాయ్.